హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది. దీని గురించి అదేవిధంగా పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ ఇస్తారెవరా, ఓకేనా, ఎడిట్ ఆప్షన్ ఇస్తారెవరా. ఫోటో పైన నేమ్ డేటు రాయలేదండి, డైరెక్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దానికి ఎడిట్ ఆప్షన్ ఇస్తారెవరా, దాని డీటెయిల్స్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాస్ట్ డేట్ అనేది, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ అనేది 17th January వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా Jan 10th లాస్ట్ అని చెప్పారు. తర్వాత 17th Jan వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 17th Jan మిడ్ నైట్ వరకు మీరు అప్లై చేయొచ్చు అనమాట. మోస్ట్లీ చాలామందికి సర్వర్ ప్రాబ్లం వస్తుంది. అటువంటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ట్రై చేయాలండి. ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ అప్లై చేయడం ట్రై చేస్తే ఖచ్చితంగా అది సబ్మిట్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ గురించి కొద్దిగా క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. ఇట్ మే బి నోటెడ్ దట్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ డేట్ ఆన్ 25 February 2024. February 25th ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఓకేనా. చాలామంది డౌట్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా, ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటారు. 99% అనేది ఎగ్జామ్ అనేది ఇదే డేట్ జరుగుతుందండి. అదేవిధంగా ట్విట్టర్లో కూడా అఫీషియల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా దీన్ని కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటారు. ఖచ్చితంగా సబ్మిట్ అయి ఉంటుంది, పేమెంట్ కూడా సక్సెస్ అని వచ్చింది కదా, ఖచ్చితంగా సక్సెస్ అయి ఉంటుందని అనుకొని అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోరు. అటువంటి వాళ్ళకి ఏంటంటే సక్సెస్ అని వచ్చినప్పటికి కూడా చాలామంది ఫెయిల్ అని వస్తుందండి. ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి, ఓకేనా. ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి, కొంతమంది ఫెయిల్ అని వస్తుంది. అటువంటి వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి, పేమెంట్ సక్సెస్ అని రావాలి ఇక్కడ, ఓకేనా, పేమెంట్ సక్సెస్ అని రావాలి. అదేవిధంగా రిమైనింగ్ డీటెయిల్స్ ఏంటంటే మీరు డౌన్లోడ్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. చాలామంది డౌట్ ఏంటంటే నేము డేటు రాయకుండా చాలామంది ఆ అప్లికేషన్ సబ్మిట్ చేశారు. ఓటీపీఆర్లో నేము డేటు లేదనమాట. డైరెక్ట్గా సబ్మిట్ చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే ప్రీవియస్గా ఓటీపీఆర్ ఉంది కదా, సేమ్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేము డేటు దానిపై ఉండదు. కరెక్షన్ అండ్ అప్లికేషన్ ఇచ్చారండి ఆప్షను. మీరు లాగిన్ అయిన తర్వాత పేమెంట్ స్టేటస్ చూసుకున్నప్పుడు కరెక్షన్ అండ్ అప్లికేషన్ అని ఉంది. దీనిపై క్లిక్ చేస్తుంటే ఎనేబుల్ సూన్ అని వస్తుందన్నమాట. ఎనేబుల్ సూన్ అంటే త్వరలోనే వాళ్ళు అప్డేట్ చేస్తారు. 17th వరకు లాస్ట్ డేట్ ఉంది కదండి. ఆ రోజు వరకు మ్యాక్సిమం ఈ యొక్క ఆప్షన్ ఇవ్వకపోవచ్చు, ఓకేనా. ఈ యొక్క ఆప్షన్ ఇవ్వకపోవచ్చు. దీని తర్వాత డేటు, దీని తర్వాత నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. ఎవరైతే నేము డేటు ఆ యొక్క ఫోటోపై రాయలేదో వాళ్ళకి చేంజ్ ఆప్షన్ ఇస్తారనమాట. అప్పుడు ఏంటంటే నేము డేట్ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా చేంజ్ చేసుకొని ఆ ఫోటోనే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ ఆప్షన్ ఇస్తారు అక్కడ, డైరెక్ట్గా ఆ ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. ఏదైతే అప్లోడ్ చేస్తారో దానిపైన నేము డేట్ డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి ఉండదండి. ఆ ఫోటో పైన నేము డేటు రాసి మీరు రీప్లేస్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ఫోటోని. అదేవిధంగా సైన్ మీద ఆల్రెడీ ఉంటుంది కదా, అది సేమే ఉంటుంది, అది ప్రాబ్లం లేదు, సేమే ఉంచుకోవచ్చు, ఓకేనా. మ్యాక్సిమం మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే నేమ్ డేట్ లేకుండా చాలా సబ్మిట్ చేశారు. అదేవిధంగా పేమెంట్ ఫెయిల్ వస్తుందండి. చాలామంది అప్లై చేస్తుంటే పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేస్తే అది సక్సెస్ అవుతుంది, సర్వర్ బిజీ వచ్చినప్పుడు ఏ విధంగా అప్లై చేస్తే సక్సెస్ అవుతుందో ప్రీవియస్గా వీడియో చేయడం జరిగిందండి. ఒకసారి మళ్ళీ అది షో చేస్తాను చూడండి. పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 అప్లికేషన్స్ పెట్టేటప్పుడు పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా పెడితే బెటర్ అని చూడండి. జనరల్గా గూగుల్ క్రోమ్లో చేస్తుంటారు కదా, గూగుల్ క్రోమ్ కాకుండా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఒకసారి ట్రై చేయండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి లింక్ 2 ద్వారా అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే లింక్ 2 అని ఉంటుంది కదా, లింక్ 2 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ క్లిక్ చేసినప్పుడు లింక్ 2 అని ఉంటుంది కదా, లింక్ 2 పై క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది, ఓకేనా. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అండి, గూగుల్ క్రోమ్ కాదు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో లింక్ 2 ద్వారా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ రిలేటెడ్ది. అదేవిధంగా సర్వర్ బిజీ వచ్చినప్పుడు కూడా ఒక్కసారి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ట్రై చేయండి, అది సక్సెస్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ గ్రూప్ 2 పోస్ట్ పోన్ సంబంధించి మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో 3rd పాయింట్గా ఉంది కదండి, వెబ్ నోట్ ఫర్ ఎక్స్టెన్షన్ అప్లికేషన్ యాక్సెప్టెన్స్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీస్. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే డిస్కస్ చేయడం జరిగింది మీతో. అదేవిధంగా కొత్తగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి పాస్వర్డ్ రీసెట్ చేసుకునేటప్పుడు లాగిన్ డీటెయిల్స్ సబ్మిషన్ ఫెయిల్డ్ ఎర్రర్ అనేది వస్తుందండి చాలామందికి. అటువంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటనేది జస్ట్ డౌట్గా ఉంది చాలామందికి. దాని గురించి కూడా నేను ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. దీని గురించి ఏమైనా ఆన్సర్ రాగానే నేను ఈ యొక్క వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో ఈ యొక్క మెసేజ్ అని పెట్టడం జరుగుతుంది, ఓకేనా.
దీని రిలేటెడ్ సొల్యూషన్ ఏమైనా చెప్పినట్లయితే ఓకేనా. అదేవిధంగా నేము డేటు మ్యాండేటరీ అని అడుగుతున్నారు చాలామంది, దానికి సంబంధించి కూడా అది ఒక మెయిల్ అనేది చేయడం జరిగింది. దాని రిలేటెడ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అని ఇచ్చినట్లయితే అది కూడా మీకు కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. సో ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇది గ్రూప్ 2 సంబంధించిన అప్డేట్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.